నవంబర్ 12వ తేదీ జరుగు ర్యాలీని జయప్రదం చేయాలని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువకులు, మహిళలు, ప్రజలు రాజకీయ పార్టీలతో కలిసి ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి పేద విద్యార్థులకు మెడికల్ విద్యను అందించాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కక్షపూరితంగా జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలను పిపిపి విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి పూనుకొని మధ్యతరగతి ప్రజలకు విద్యను, వైద్యాన్ని దూరం చేయాలని కుట్ర చేస్తుందని అన్నారు. కావున మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీ దర్శి పార్టీ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు జరుగు ర్యాలీలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు తూము వెంకటసుబ్బారెడ్డి, ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు చింత శ్రీనివాసరెడ్డి, కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు ఎన్నాబత్తుల సుబ్బయ్య, దొండకొండ ఎంపీపీ మురళి, కురిచేడు జడ్పీటీసీ నుసుం నాగిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోషం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి షేక్ సైదా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవప్రసాద్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కొల్లా భాస్కర్, వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, సూది దేవర అంజయ్య, ఇత్తడి దేవదానం, బండి గోపాల్ రెడ్డి, కేసరి రాంభూపాల్ రెడ్డి, వేమిరెడ్డి చెన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-24 టైంలో 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ, పేదవాళ్ళందరికీ మెరుగైన వైద్యం, మెరుగైన ఎడ్యుకేషన్, మంచి హాస్పిటల్స్ రావాలనే ముఖ్య ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారికి దక్కుతుంది. గతంలో ఇంతమంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన గవర్నమెంట్ కాలేజీలు ఒకటి కూడా లేవు. కానీ మా నాయకుడు పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు, ఈ రాష్ట్రానికి పేదవాళ్ళకి న్యాయం చేయాలి, మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి జగనన్న 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి, ఈ 17 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓపెన్ చేసుకొని, మిగిలిన మెడికల్ కాలేజీలన్నీ వివిధ స్టేజ్లో, కొన్ని 70%, కొన్ని 80%, అట్లా మెడికల్ కాలేజీలన్నీ కంప్లీట్ అయిన స్టేజ్లో ఉంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని మెడికల్ కాలేజీలు జగన్మోహన్ గారికే మంచి పేరు వస్తుంది, ఆ నాయకుడికి మంచి పేరు రాకూడదని చెప్పేసి, కావాలని చెప్పేసి ఈ మెడికల్ కాలేజీలన్నింటిని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పబ్లిక్ సొమ్ములు మొత్తం, గవర్నమెంట్ ఆస్తులు మొత్తం ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి ఒక కుటిల ఆలోచనతో, ఒక దుర్మార్గమైన ఆలోచనలో పేదవాళ్ళందరికీ మెడికల్ ఫెసిలిటీ దూరం చేయాలని చెప్పేసి వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బినామీల కోసం, వాళ్ళ సొంత మనుషుల కోసం ఈ మెడికల్ కాలేజీలు పప్పు బెల్లాల్లాగా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఈ రాష్ట్రంలో చాలా వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో రిమ్స్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే అది ఓపెన్ చేసుకొని, ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరూ రిమ్స్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫ్రీగా చూపించుకోవడం కోసం వస్తువులు ఉన్నాయి కాబట్టి అందరూ ఫ్రీగా చూపించుకునేవాళ్ళు. అదే మెడికల్ కాలేజ్ని ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ ప్రైవేట్ వ్యవస్థలకు అప్పచెప్తే ఈ పేదవాళ్ళు హాస్పిటల్కి ఎలా పోతారు? మీరు మహా అయితే ఓపీలు ఫ్రీగా చేస్తారు. ఏమైనా ఆపరేషన్ చేయించుకోవాలన్నా, యాక్సిడెంట్లు అయినా కూడా ఒక ఎంఆర్ఐ కానీ, ఒక సిటీ కానీ, ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కానీ, హాస్పిటల్లో కానీ ఫ్రీగా చూపించుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఈ ప్రైవేట్ పరం చేసిన తర్వాత చూపించరు కదా. ఎవరు కావాలన్నా ఆ హాస్పిటల్కి పోవాలంటే డబ్బులు, ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే డబ్బులు,
ఏ ఆపరేషన్ అయినా 50,000 నుంచి ₹1,00,000 చిన్న ఆపరేషన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు మళ్ళా హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో ఫ్రీగా చూడరంటే ఇంటికి వచ్చి వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని బంగారం తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులు ఎత్తపోయి మళ్ళా ఆ మెడికల్ కాలేజీలో మెడికల్ హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు ఇటువంటి ఆలోచన మానుకొని జగన్మోహన్ గారు మంచి విజన్తో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో హాస్పిటల్ పెట్టారు. కాబట్టి మీరు కూడా పెద్ద మనసు చేసుకొని అన్ని మెడికల్ కాలేజీలని హాస్పిటల్ని గవర్నమెంటే రన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, ఈ రాష్ట్రం అప్పులో పాలైపోయింది, డబ్బులు లేవు అని చెప్తున్నారు. ఒక మెడికల్ కాలేజీకి కావాల్సింది 500 కోట్లు అయితే జగన్మోహన్ గారు ఆల్రెడీ సగం కంప్లీట్ చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత సుమారుగా 2 లక్షల కోట్ల పైన అప్పులు తీసుకొచ్చారు. ఎంత అప్పులు తీసుకొచ్చారే, ఒక మెడికల్ కాలేజీ 300 కోట్లు 400 కోట్లు ఇచ్చే పరిస్థితి లేరా? ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా పేదవాళ్ళకి మెరుగైన వైద్యం ఇవ్వకూడదనే ఆలోచనతోనే వాళ్ళ కంపెనీల కోసం, బినామీల కోసం, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం విలువైన భూముల్ని 50 ఎకరాల నుంచి 60 ఎకరాల భూముల్ని మంచి మెడికల్ కాలేజీని వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇంకా చాలామంది చెప్తారు మెడికల్ కాలేజీ కట్టడానికి 20 సంవత్సరాలు పట్టిద్ది, 30 సంవత్సరాలు పట్టిద్ది అని చెప్తున్నారు. ఆ విధంగా చెప్పే వాళ్ళందరికీ ఒకటి, జగన్మోహన్ గారు 2021 నుంచి 24 లోపల సుమారుగా 3.5 సంవత్సరం లోపల 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసుకున్నారు. హాస్పిటల్ రన్ అవుతుంది, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరం మాకు ఇచ్చుంటే అన్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు స్టార్ట్ చేసిన 17 మెడికల్ కాలేజీలు కూడా కంప్లీట్ అయ్యాయి. దయచేసి అటువంటి బ్యాడ్ ప్రాపగాండా ఆపేసి, మీరు కావాలని చేయలేరు, జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుంది, అందువల్ల చేయట్లేదని చెప్పండి, బాగుంటుంది. అందువల్ల ఈ కోటి సంతకాల సేకరణ కూడా అన్ని గ్రామాల్లో స్టార్ట్ చేసాము, కంప్లీట్ చేసాము. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఈ నెల 12వ తేదీ దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి వేలాది మందిగా ప్రజలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు అందరూ వచ్చి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం 10 గంటల నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి దర్శి ఎంఆర్ ఆఫీస్ దగ్గర సెంటర్లో ఎంఆర్ ఆఫీస్కి రిప్రజెంటేషన్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం కోసం, మా కోసం కాదు, మన భవిష్యత్తు కోసం, మన పిల్లవాళ్ళ కోసం ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ పిల్లలకి చాలామంది సీట్లు లేకుండా ఉజ్బెకిస్తాను, రష్యా, మిగిలిన చాలా దేశాలు పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని చేసుకున్నారు. ఈ మెడికల్ కాలేజీ 17 మెడికల్ కాలేజీలు వచ్చింటే మనకి ఆల్రెడీ 5 ఓపెన్ చేశారు, మిగిలినవి వచ్చింటే సుమారుగా 2,550 మెడికల్ కాలేజ్ సీట్లు మన దగ్గరికి వచ్చాయి. మన వాళ్ళు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, డబ్బులు ఇచ్చి చదువుకునే పరిస్థితి లేని వాళ్ళందరికీ కూడా ఇన్ని మెడికల్ కాలేజీ ఫ్రీగా వచ్చాయి కదా. ఇవన్నీ కాకుండా కావాలని చెప్పేసి రాంగ్ ట్రాక్లో పెడుతున్నారు. దయచేసి మెడికల్ కాలేజ్ డాక్టర్లని, హాస్పిటల్ని పేద ప్రజలకు దూరంగా చేయాలని చేస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మొన్న జరిగిన ఈ మొంతా తుఫాన్లో చాలామంది రైతులు, ప్రకాశం జిల్లా కానీ దశలో కానీ చాలామంది రైతులు వరి కానీ, మిర్చి కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, మిరప కానీ, సజ్జ కానీ వేసుకొని చాలా పొలాలు నీట మునిగిని. దయచేసి గవర్నమెంట్ వాళ్ళకి కూడా, మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆల్రెడీ క్లియర్గా పారదర్శకంగా ఎన్యుమరేషన్ చేయమని చెప్పాము. తొందరగా వాళ్ళు చాలా డబ్బులు కోల్పోయారు కాబట్టి, పెట్టుబడి చాలా పెట్టి లాస్ పోయారు కాబట్టి ఆ ఎన్యుమరేషన్లో తారతమ్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి, ఇబ్బంది పడిన ప్రతి రైతుకు కూడా న్యాయం జరగడం కోసం ఎంబటే ఆ డబ్బులు కూడా, నష్టపరిహారం కూడా ఎంబటి ఇప్పించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.